హబక్కు ఏమనుకుంటున్నాడు? ముందు 2వ వచనం 3వ వచనం ఏమంటున్నాడు? ప్రభు, నువ్వు ఎన్నాళ్ళ వరకు నువ్వు మౌనంగా ఉంటావు, ఎంతకాలం సైలెంట్గా ఉంటావు, నువ్వేం న్యాయం తీర్చుకుంటా నువ్వు చూస్తాలా ఎందుకుంటున్నావు అని హబక్కూకు అన్నప్పుడు, హబక్కూకు దేవుడు జవాబు ఇవ్వడం స్టార్ట్ చేసి ఇచ్చినాడు. హబక్కూకు, నువ్వు చూడు, నేను దేశం మీద దృష్టి ఉంచట్లేదు నువ్వు అనుకుంటున్నావు కదా, నీ దేశాన్ని నీ ప్రజలను పట్టించుకోవడం అనుకుంటున్నావు కదా, నువ్వు నీ రాజ్యమును నీ ప్రపంచాన్ని దాటి చూడు, నేను కార్యములు జరిగిస్తున్నాను ఆల్రెడీ అంటున్నాడు. నువ్వెంతసేపు నువ్వు పరిమితం అయిపోయి నీ ప్రపంచం ఇజ్రాయెల్ దేశము నీ ప్రజలు ఇదే ప్రపంచం అనుకుని నువ్వు ఇంతవరకే నువ్వు చూస్తున్నావు. నువ్వు ఇది మాత్రము చూసి నీ ప్రపంచాన్ని మాత్రం నువ్వు చూసుకొని నువ్వేమనుకుంటున్నావంటే నేనేం చేయడం నువ్వు అనుకుంటున్నావు. కానీ నేను కార్యం ఆల్రెడీ స్టార్ట్ చేశాను. నేను సైలెంట్గా ఉంటున్నాను నువ్వు అనుకున్నప్పుడల్లా, నువ్వు అనుకుంటుండగా కార్యం జరుగుతుంది అక్కడ వేరే చోట. నేను మౌనంగా ఉన్నాను నువ్వు అనుకుంటుండగాని నువ్వు ప్రార్థన మౌనంగా ఉన్నావేంటి ప్రభు, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నేను ఆల్రెడీ కార్యము స్టార్టే చేసేసాను హబక్కూకు అని దేవుడు చెప్తున్నాడు. నీకేం కనబట్టలేదు కాబట్టి, నీకేం అర్థం కావట్లేదు కాబట్టి నేనేం చేయటం అనుకోవద్దు హబక్కూకు. నువ్వు సైలెంట్గా ఉన్నాను అనుకున్నప్పుడే ఆల్రెడీ నేను కార్యం జరిగించేస్తూ వచ్చేస్తున్నాను. కాకపోతే నీకు తెలియలేదు.